కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి 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 ఆదోని జిల్లా కావాలి 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 ఆదోని జిల్లా కావాలి వైద్య విద్య అందాలంటే ఆదోని జిల్లా కావాలి కార్మిక రైతులు బాగుండాలంటే ఆదోని జిల్లా కావాలి ఉపాధి వ్యవస్థలు ఆగాలంటే ఆదోని జిల్లా కావాలి 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 ఆదోని జిల్లా కావాలి 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 ఆదోని జిల్లా కావాలి 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 ఆదోని జిల్లా కావాలి. థ్యాంక్ యూ. జగనాలు అయినా మనకు ఆదోని జిల్లా అయితే మనకు అన్ని అనుకూలాలు ఉంటాయి. మన సదుపాయాలు కూడా దగ్గరలో మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి. మనకి కర్నూలు పోవాలంటే దాదాపు అంటే 100 కిలోమీటర్ల వల్ల మనకు ఆదోనికి పోవాలంటే 5 కిలోమీటర్ల వల్ల మనకు ఆదోని జిల్లా అయితే కూడా అన్ని రంగాల్లో మనకి రాణిస్తాము. మనకు అది అన్ని ఆఫీసులు ఇక్కడే వస్తాయి. మనకు అన్ని అనుకూలాలు ఉంటాయి. మనం ఖచ్చితంగా మనకు ఆదోని జిల్లా చంద్రబాబు నాయుడు సార్ గారు ఏదేమైనా ఇంతవరకు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోలేదట. చంద్రబాబు నాయుడు కూడా మన తిక్కారెడ్డి జిల్లా తరఫున కలిసినప్పుడు ఏమని చెప్పినట్టు నా దృష్టికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చినారు. ఇంతవరకు ఏం చేశారు మీరు? లేదంటే మొన్నే ఈ జిల్లాలో కలిసేవాడిని జిల్లా నాయకులంతా తోలుకోరండి. మీ జిల్లా నాయకులకు తోలుకొచ్చిన తర్వాత మీ జిల్లా నాయకులంతా ఏమి అభిప్రాయాలు తీసుకుంటే ఆ జిల్లా దాన్ని కట్టుబడి ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు సార్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఆదోని జిల్లా అయితే మనకు చాలా సౌకర్యాలు ఉంటాయి. మనకు అందుబాటులో ఉంటుంది. మనకు అన్ని రకాలు కూడా బాగుంటుందని చెప్పి నేను విశేషంగా మాట్లాడడం జరుగుతుంది. అన్నగారికి ధన్యవాదములు. నియోజకవర్గంలో ఓటూరు గ్రామానికి చెందిన మన ఓటూరు లక్ష్మణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఓటూరు నరసింహన్న గారు మాట్లాడతారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు అన్న గారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మా పత్తి రోజు పోవాలంటే 100 కిలోమీటర్ల పైన అవుతుంది. కాబట్టి మాకు కూడా ఆదోని జిల్లా చేస్తే చంద్రబాబు నాయుడికి బలాభిషేకం చేస్తాము. కాబట్టి మా ప్రజలు రైతులు దూరాన కానీ కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా ఎస్పీ ఆఫీస్ పోవాలన్నా ఒక పింఛన్లో కోసమైనా ఒక ప్రజా దర్బారుకు పోవాలన్నా ఏంటి పోవాలన్నా కూడా 100 కిలోమీటర్లు అవుతుంది. దాదాపు పోయినప్పుడల్లా ఆఫీసర్లు లేకపోయినా 500 నుంచి 1000 ఖర్చు అవుతుంది. పొద్దున పోతే సాయంత్రం పని కాదు. అదే ఆదోని జిల్లా చేస్తే గంట అర్ధగంట ప్రయాణము వచ్చే ఖర్చు అంతా 100 రూపాయలు అయిపోతుంది. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర మంత్రులకి ఆదోని జిల్లా చేయవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదములన్నా. నెక్స్ట్ మన కేవీకి చైర్మన్ పరిశ్రమలో రావాలంటే వైద్య విద్య అందాలంటే కావాలి 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 కావాలి. అలాగే చూసుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. నల్లరాగిడి భూములు కానీ డెల్టా భూములు కానీ మరి పక్కనే తుంగభద్ర నది ఉన్నప్పటికీ మరి ఇక్కడ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి లేక చదువుపై అవగాహన లేక ఎక్కువ శాతం ప్రజలు వలసలు పోతూ ఉన్నారు. ఈ వలసలను అరికట్టాలన్నా కూడా అభివృద్ధి జరగాలన్నా కూడా పరిశ్రమలు రావాలన్నా పాఠశాలలు రావాలన్నా కాలేజీలు రావాలన్నా ఇవన్నీ కూడా రావాలంటే మనకు పాలనా వికేంద్రీకరణ ఆదోని జిల్లా అయితే బాగుంటుంది. కాబట్టి ప్రజలకు కూడా అవసరాలకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ప్రజలకు అందుబాటులో ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి ప్రజలకు కూడా సౌలభ్యంగా మరి వాళ్ళ శ్రమలు కూడా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలైనటువంటి ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ప్రధానంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ పోరాటం సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మీరు వచ్చినారో మేము జిల్లా యొక్క భాగస్వాములో ఖచ్చితంగా మా వంతు మా సహాయ సహకారాలు అందించడమే కాకుండా అవసరమైతే మా తరఫున కూడా ఇంకా మందిని జన సమీకరణ చేసి ఈ పోరాటానికి పూర్తి సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. నా పేరు నరసప్ప. నేను జర్నలిస్టు అండ్ మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. ఊరు నాది ఇక్కడ ఎమ్మెల్యూరు నందవరం ప్రాపర్. కావాలి 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 వైద్యం అందాలంటే కర్మ మనసాలు ఆగాలంటే కావాలి 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 నిధులు నీళ్ళు రావాలంటే పరిశ్రమలో రావాలంటే కావాలి కావాలి కావాలి. కర్నూలు దూరం అవుతుంది. ఆదోని జిల్లా చేయాలా. మాది పిల్లేకల్లో. మాకు ఆదోని దగ్గర ఆదోని జిల్లా చేస్తే బాగుంటుంది. మాకు అన్ని సౌకర్యాలు కూడా బాగుంటాయి.
చదువుకునేకి కాలేజీ కూడా చేయండి. ఆదోని జిల్లా చేస్తే బాగుంటుంది. ఆసుపత్రి, మెడికల్ కాలేజు కావాలి 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 ఆదోని కావాలి 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 ఆదోని కావాలి 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 ఆదోని కావాలి 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 ఆదోని కావాలి వైద్య విద్య అందాలంటే కావాలి వైద్య విద్య అందాలంటే కావాలి కరువు వలస లాగాలంటే కావాలి 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 ఆదోని కావాలి పరిశ్రమలు రావాలంటే ఆదోని కావాలి కార్మికులు బాగుపడాలంటే ఆదోని కావాలి విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఆదోని కావాలి 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 ఆదోని కావాలి ఎంగనూరు ఇక్కడి వారీగా మంత్రాలయం నియోజకవర్గానికి వచ్చి మనము ఆదోని జిల్లా కావాలని మనము కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ పశ్చిమ ప్రాంతానికి గురైన ఈ 5 నియోజకవర్గం కలిపి ఆదోని జిల్లా చేయాలి. ప్రజల కోరిక కూడా ఆదోని జిల్లా చేయాలి. ఎందుకంటే మనకి మంచి హాస్పిటల్ దూరంలో ఉన్నాయి. తర్వాత సరైన కాలేజీలు లేవు, యూనివర్సిటీ లేదు, సరైన ప్రాజెక్టులు లేవు. కాబట్టి ఇవన్నీ సర్వ రోగ నివారణ మన ఆదోని జిల్లా చేసుకోవడం. కాబట్టి ఈ మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మన జిల్లా అధ్యక్షుడు చిక్కన్న గారు కూడా మన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎట్లయినా చేసి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ మన ఆదోని జిల్లా చేయాలని ఈ మంత్రాలయం నియోజకవర్గ అందరూ కోరుతున్నారు. కాబట్టి కావాలి కావాలి జిల్లా కావాలి 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 జిల్లా కావాలి. చివరికి మంత్రాలయం నియోజకవర్గానికి చేరుకున్నాము. ఈ పశ్చిమ ప్రాంతానికి గురైన 4-5 నియోజకవర్గాలు ఆదోని జిల్లా చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాబట్టి ఈ మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించిన దేవన్న గారు జిల్లా పైన ఆయన యొక్క అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నామట. మంత్రాలయం జిల్లా ఆదోని జిల్లా చేస్తే అందరికీ అభివృద్ధి అవుతుంది. ఆదోని జిల్లా కావాలని ప్రజలలో కోరుకుంటారు. ఆదోని ఎన్ని పరిస్థితులు ఉంటే జిల్లా కావాలని మా అభిప్రాయం. నా పేరు ఏమో మంత్రాలయం. ఈరోజు మనం ఆదోని జిల్లా కోసము సుమారుగా ఆదోని నుంచి ఆలూరు, ఆస్పరి, తర్వాత పత్తికొండ మీదుగా మనం ఇక్కడ బిల్లెకల్ టమోటా మార్కెట్కి రావడం జరిగింది. ఎందుకంటే మన పశ్చిమ ప్రాంతంలో రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగం కానీ, తర్వాత పరిశ్రమలు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు. కాబట్టి ఎందుకంటే ఆదోని జిల్లా అయితే అన్ని వస్తాయి, మనకి నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత రైతులు కూడా బాగుపడతారు. కాబట్టి మేము ఈ రోజు అంతా కరపత్రాలు పంపిణీ చేస్తూ ఈ బిల్లెకల్ మార్కెట్ రైతులకు దగ్గరకు రావడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మనకి ఆదోని జిల్లా అయితే మేలు. ఎందుకంటే మన లక్ష్మరి గ్రామం నుంచి ఒక రైతు కూడా టమోటా ఇక్కడ అమ్మడానికి వచ్చినాడు. ఎందుకంటే ఆయన ఆవేదన ఆయన మనసులో ఇప్పుడు చెప్తాడు. కోరుకుంటాం చెప్పండి. అది లక్ష్మరి గ్రామం మంత్రాలయ మండలము. మాకు ఆదోని 35 కిలోమీటర్లు వస్తుంది, కర్నూలు 125 కిలోమీటర్లు వస్తుంది. మాకు అంత వాడిపోయి కష్టాలు అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మాకు ఆదోని జిల్లా చేస్తే మాకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల మనం జిల్లా కోరుకుంటున్నాం. మాకు అన్నిటికీ పోయేకి వచ్చేకి అన్ని బాగుంటాయి. కాబట్టి మాకు ఆదోని జిల్లా చేయాలని మేము కోరుకుంటున్నాం. రైతన్నకు ధన్యవాదములు. ఎందుకంటే ఆయన యొక్క ఆవేదన ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఆవేదన, ఈ సమస్యలను ప్రభుత్వము దీన్ని తీసుకొని వెంటనే మన ఆదోని జిల్లాని ప్రకటించాలని మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మరియు లోకేష్ బాబు గారికి, మరియు పవన్ కళ్యాణ్ సార్ గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులను పట్టించుకోండి సార్. ఎందుకంటే ఆదోని జిల్లా అయితే సర్వ రోగ నివారణ ఆదోని జిల్లా. ఎందుకంటే వెనకబడింది కాబట్టి నీళ్ళు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, రైతుల కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి చాలా మనకి ముఖ్యంగా ఏమంటే ఆదోని జిల్లా చేస్తే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది, మన ఆదోని జిల్లా కూడా బాగుంటుందని, రైతు కష్టాలు కానీ తొలగిపోతాయని మేము ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. కావాలి 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 వలగా ఆగాలంటే విద్యా వైద్య అందాలంటే వలస వైద్యం అవ్వాలంటే కావాలి కావాలి రైతన్న బాగుండాలంటే
ఆటో అన్నాలు బాగుండాలంటే కావాలి పరిశ్రమలో రావాలంటే నిధులు రావాలంటే కావాలి సార్ నమస్తే, మాది ఆస్పరి మండలం ఆస్పరి వాస్తులు. మాకు షుగర్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది. మేము ఎక్కడికి హాస్పిటల్ పోవాలంటే ఆదరణ లేదు. మాకు పోవాలంటే కర్నూలు పోవాలా, లేదంటే బళ్ళారి పోవాలా. మాకు 80 కిలోమీటర్ 100 కిలోమీటర్ 80 కిలోమీటర్ ఛార్జీలు ఎక్కువ అంత వస్తుంది. అందుకే ఆదరణ చేస్తే మాకు కొద్దిగా 20 రూపాయలు ఛార్జీ అంతే. మాకు కూడా దగ్గర ఉంటుంది, మాకు అందుబాటులో ఉంటుంది, ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. మాకు అది దయచేసి ఆదోని జిల్లా చేయాలని కోరుతున్నాం. కావాలి అందరికీ అభివృద్ధి కావాలంటే ఆదోని జిల్లా కావాలి. ఈ పశ్చిమ ప్రాంతంలో 5 మండలాలు ఆస్పరి మండలం 5 నియోజకవర్గాలు